ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్నేయ కాంగోలోని ఓ రాగి గని వద్ద వంతెన కూలిపోవడంతో 32 మంది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. లువాలా ప్రావిన్స్లోని కలాండో గని వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గని వద్ద భద్రతగా ఉన్న సైనికులు గాల్లోకి కాల్పులు జరపడంతో కార్మికుల్లో భయాందోళనలు చెలరేగాయని కాంగో ఆర్టిసానల్ మైనింగ్ ఏజెన్సీ తెలిపింది. ప్రాణ భయంతో కార్మికులు అక్కడున్న ఓ ఇరుకైన వంతెనపైకి ఒక్కసారిగా దూసుకురావడంతో అది బరువును తట్టుకోలేక కుప్పకూలింది. దీంతో ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఊపిరాడక తొక్కిసలాటలో చాలా మంది మరణించినట్లు ఏజెన్సీ వివరించింది. ఈ ప్రమాదంలో 32 మంది మరణించినట్లు ప్రావిన్షియల్ మంత్రి కౌంబా అధికారికంగా ప్రకటించారు. వంతెన కూలడానికి ముందు సైనికులకు కార్మికులకు మధ్య ఘర్షణలు జరిగాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటనలో సైన్యం పాత్రపై స్వతంత్ర విచారణ జరపాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ డిమాండ్ చేసింది. కాంగోలో లక్షలాది మందికి గనుల తవ్వకాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. సొరంగాలు కూలిపోవటం, కొండ చర్యలు విరిగిపడడం వంటి ఘటనల్లో ప్రతి ఏటా అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.